హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను ఈ వ్లాగ్లో హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ నేను ఒక 2-3 మంత్స్ ముందే చేశాను, కానీ నేను చేసిన ఒక చిన్న పిచ్చి తప్పు వల్ల మొత్తం వ్లాగ్ అంతా డిలీట్ అయిపోయింది. ఓన్లీ ఫస్ట్ డేది మాత్రం ఉందన్నమాట. అదైతే ఇప్పుడు నేను ఎడిట్ చేసి పెట్టేశాను. మీరైతే ఇప్పుడు ఆ వ్లాగ్ చూసేయండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజే నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను అనమాట. లాస్ట్ వీకే నేను దుబాయ్ నుంచి వచ్చాను కదా, నా ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూసుంటారు. ఒకవేళ చూడకపోతే నేను మీకు ఇక్కడ ఐ బటన్ ఇస్తాను. అండ్ ఇప్పుడైతే మీరు ఫస్ట్ నుంచి వ్లాగ్ చూసేయండి. చలో. చెన్నైలో మా ఫ్లాట్ పక్కనే లోకల్ రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట, పొతేరి అని. సో అక్కడి నుంచి ఇంకో లోకల్ ట్రైన్ పట్టుకోవాలి తాంబరం అని రైల్వే స్టేషన్కి. నన్ను దింపడానికి నా ఫ్రెండ్ నా స్కూటీ మీద వచ్చాడనమాట స్టేషన్కి. ఇంకా టికెట్ తీసుకుని ఒక 15 మినిట్స్ వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. మబ్బు మాత్రం బాగుంది, ఈరోజు గట్టిగా వర్షం పడేటట్టే ఉంది ఇక్కడ. ఈలోగా నా ట్రైన్ వచ్చింది. ఈ ట్రైన్ అయితే చెన్నై బీచ్ వరకు వెళ్తుంది. ఇంకా ట్రైన్ ఎక్కాను, సీట్ అయితే నాకు బాగానే దొరికింది. ఇంకా దాని తర్వాత తాంబరం రైల్వే స్టేషన్లో దిగాను. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ స్టేషన్ నుంచే వెళ్తూ ఉంటాను. నేను 90% ఆఫ్ ద టైం ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్లోనే వెళ్తాను, కానీ ఈరోజు ఈ ట్రైన్లో వెళ్ళట్లేదు. నేను ఈసారి వెళ్ళే ట్రైన్ వచ్చేసి చెంగల్పట్టు కాచిగూడ ఎక్స్ప్రెస్ అనమాట. అది ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో చూసుకుని నాకు కావాల్సినంత కొనుక్కుని ఆ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోయి వెయిట్ చేస్తుంటున్నాను. నేను ఎక్కువ అప్పర్ బర్త్ ప్రిఫర్ చేస్తాను టికెట్ బుక్ చేసేటప్పుడు కూడా. ఈసారి కూడా నాకు అప్పర్ బర్తే వచ్చింది, 27 నా సీట్. ఇంకా ఆల్ సెట్ లగేజ్ పెట్టేసుకున్నాను, లాక్ కూడా వేసేసుకున్నాను. నా పక్కనైతే ఎవ్వరు రాలేదు. నెక్స్ట్ స్టేషన్ చెన్నై ఎగ్మోర్లో ఎక్కుతారు చాలామంది. The next morning. హలో గైస్, గుడ్ మార్నింగ్. నేనైతే హైదరాబాద్ ఎంటర్ అయిపోయాను. ఇంకో 5 మినిట్స్లో కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగిపోతాను. ట్రైన్ అయితే ఒక 10 మినిట్స్ డిలే అయింది, అంతే, పెద్ద ఇది ఇంకా. అండ్ మొత్తానికి కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాను. నేను ఎక్కువగా నాంపల్లి రైల్వే స్టేషన్ లేకపోతే సికింద్రాబాద్లో దిగుతాను. ఈసారి ఇక్కడికే టికెట్ దొరికింది కాబట్టి ఇక్కడ దిగాను. 1 వీక్ నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి అన్నారు, కానీ ఇక్కడైతే క్లైమేట్ చాలా బాగుంది, చల్లగా ఉంది. ఇక్కడ కూడా ఫుల్ మబ్బు ఉంది చెన్నై లాగే. క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ వచ్చేంత వరకు వర్షం పడకపోతే చాలు. ఎందుకు ఇక్కడ ఈరోజు బాగా ట్రాఫిక్ ఉంది. మేబీ వర్షాల వల్లేమో. ఇక్కడైతే ఎప్పుడు ఇంత వాటర్ ఉండదు, వర్షాల వల్ల నిండిపోయి చాలా మంచిగా కనిపిస్తుంది చూడడానికి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి అంటున్నా. ఇలా హాయ్ చెప్పండి. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఫంక్షన్ కోసం వచ్చాను అనమాట. సో ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నా తమ్ముడు వచ్చాడు అండ్ దాని తర్వాత చాలామంది రిలేటివ్స్ కూడా వస్తుంటూ ఉన్నారు. హలో గైస్, ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. ఇప్పుడు మేము బ్రో సినిమాకి వెళ్తున్నాం, సుదర్శన్ 35mm థియేటర్కి. అండ్ సో తిన ఫంక్షన్కి వచ్చానమాట. రేపు తిన ఫంక్షన్ ఉంది అండ్ మెహందీ కూడా పెట్టుకుంది. మెహందీ చూపించు. సో తిను మా ఫస్ట్ పిన్ని వాళ్ళ చెల్లి, మా సెకండ్ పిన్ని వాళ్ళ చెల్లి, అండ్ మా తమ్ముడు పూడుకున్నాడు. అండ్ సెకండ్ పిన్ని వాళ్ళ కొడుకు కూడా పూడుకున్నాడు, అక్కడ అలీకి పూడుకున్నాడు. ఓకే, సో ఇప్పుడు బ్రో మూవీ కోసం సుదర్శన్ 35mm థియేటర్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి కేపీహెచ్బి మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ మా వదిన వాళ్ళు కూడా వస్తారు. సో వాళ్ళతో పాటు మనం వెళ్దాం. నేను ఇప్పుడే మెట్రో స్టేషన్కి వచ్చాను ఓలా బైక్లో. చెప్పాలంటే కారు ఆటో కంటే ఓలా బైక్ చాలా హాయిగా ఉంది. ఇప్పుడు తమ్ముడు రావాలి, ఇంకా వీళ్ళందరూ రాగానే మెట్రో ఎక్కి వెళ్ళిపోవడం. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది గైస్, చూడండి సార్. హలో గైస్, చూడండి. హలో,
नहीं बेबी Doors will open on the नहीं छोड़ना ఇదిగో మాకు మెట్రోలో వెళ్తుండగానే చాలా కనపడ్డాయి అనమాట. ఇదేమో బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అండ్ ఇదేమో దాని పక్కనే ఉన్న సెక్రటేరియట్ బిల్డింగ్ అనమాట. నేనైతే సెక్రటేరియట్ లోపలికి వెళ్ళి కూడా వ్లాగ్ చేశాను, అది నేను మీకు ఇంకో వ్లాగ్లో చూపిస్తాను. ఇదైతే బిర్లా మందిర్ అనమాట. అండ్ దాని తర్వాత మెట్రో మారడం కోసం ఎంజీ బస్ స్టేషన్ మెట్రో స్టేషన్లో దిగాం. ఇక్కడ నుంచి అయితే మాకు చార్మినార్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీకు 4 పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, అదే చార్మినార్ అనమాట. అండ్ దాని పక్కనే ఉన్న మెక్కా మస్జిద్. 4 ఐకానిక్ ప్లేసెస్ ఆఫ్ హైదరాబాద్ కవర్డ్ ఇన్ 5 seconds. అండ్ ఇంకా దాని తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్లో దిగిపోయాం. అక్కడి నుంచి సుదర్శన్ థియేటర్ జస్ట్ 5 minutes వాక్ అంతే. నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో మహేష్ బాబు ఫేవరెట్ థియేటర్కి పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి వచ్చాను. ఆ థియేటర్ ఉన్నా కూడా ఈ సుదర్శన్ 35 నా సొంత థియేటర్ ఫీల్ అవుతాం. షోకి ఇంకా అరగంట టైం ఉంది, ఆకలేస్తుందని అక్కడే పక్కన ఉన్న పిజ్జా హట్కి వెళ్ళి 2 మష్రూమ్ పిజ్జాస్ ఆర్డర్ చేసుకుని తిన్నాము. మేమంతా ఇక్కడ తింటూ ఉంటే ఈ మేడం గారు ఇక్కడ చాక్లెట్ మొత్తం మూతికి రాసుకుని టేబుల్ తుడుస్తూ కూర్చున్నారు ఇక్కడ. థియేటర్ మాత్రం ఆ సౌండ్ ఎఫెక్ట్లకి అరుపులకి పగిలిపోతుంటూ ఉండింది ఫస్ట్ హాఫ్లో. ఈ న్యూస్ పేపర్లు అంతా చూడండి, మొత్తం ఎన్ని ఉన్నాయో చూడండి, అసలు సెలబ్రేషన్ మామూలుగా లేదు. నేను ఇప్పుడు వరకు చూసిన మూవీస్లో ఇది ద బెస్ట్ థియేటర్ అని చెప్పచ్చు. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం మామూలుగా లేదు ఈ థియేటర్లో. ఈ హాల్లో అప్రాక్సిమేట్లీ 1200 వరకు సీట్స్ ఉంటాయి అనుకుంటా. ఈ సుదర్శన్ 35mm థియేటర్ అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్ థియేటర్. మాస్ మూవీస్ మాత్రం ఇలాంటి థియేటర్లో చూస్తే వేరే లెవెల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. మేము ఇక్కడికి వచ్చిన రోజు పొద్దున్నే పవన్ కళ్యాణ్ వాళ్ళ కొడుకు కూడా వచ్చాడంట ఇదే థియేటర్లో సినిమా చూడడానికి. ఇదే పక్కన బాగోదు కదా మరి మరి సారీ చెప్పు సారీ చెప్పు. ఇంకా కేపీహెచ్పి రాగానే సంతోష్ డాబా అనే రెస్టారెంట్కి వెళ్ళిపోయాం డిన్నర్ చేయడం కోసం. ఇంకా మా డిన్నర్ అంతా అయిపోయింది, టైం అప్పటికే 11 అయింది. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడం. బాయ్ బాయ్ అన్వి.
ఇంకా మా వదిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను మా తమ్ముడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే ఫంక్షన్ కోసం అందరూ ఒకే చోట కలుస్తాం. సో మొత్తానికి ఇంటికి వచ్చాం అనమాట. ఈ రోజు ఈ వ్లాగ్కి ఇంతే. రేపు ఫంక్షన్ది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, అంతా నీట్గా చేసి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. సో గైస్, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా నా వ్లాగ్ చాలా వరకు డిలీట్ అయిపోయిందని. సో సెకండ్ డే నేను ఫంక్షన్ అయిన తర్వాత థర్డ్ డే నా కజిన్స్ అంతా కలిపి ఇనార్బిట్ మాల్కి వెళ్ళాం. అదే రోజు రాత్ర అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళాం. అండ్ నెక్స్ట్ డే నేను సెక్రటేరియట్కి కూడా వెళ్ళాను, లోపల కూడా వ్లాగ్ చేశాను. కానీ అదంతా అసలు మొత్తం డిలీట్ అయిపోయింది. నేను చాలా ట్రై చేశాను రికవర్ చేయడానికి కూడా, కానీ అవ్వట్లేదు అది. అండ్ కానీ ఏం పర్లేదు, నేను మళ్ళీ ఒకసారి సెక్రటేరియట్కి వెళ్ళి కూడా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ ఉండబోతుంది అనమాట. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కర్ణాటక ట్రిప్కి వెళ్ళాము. అండ్ నేను మిమ్మల్ని నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. చలో బాయ్, జై హింద్.